ఏ స్వాతి, నీకో తమాషా చూపించరా? ఏంటి? అటు చూడు. ఇంతకీ ఎవరతను? పేరు చక్రి, ఈ కాలేజీకి హీరో. హీరోనా? అంత సీన్ ఉందా? ఎంత సీన్ ఉందో నువ్వే చూడు. ఇప్పుడు ఆ అమ్మాయి చక్రికి ఫ్లవర్ ఇస్తుంది. చక్రి, చక్రి 1 minute. ఏంటిది? ఫ్లవర్. ఎందుకు? నువ్వు చాలా క్లవర్. అయితే నువ్వే నా లవర్, అందుకే ఈ ఫ్లవర్. ఫ్లవర్ తీసుకోడు. అయ్యయ్యో, అలా జరగకూడదే. ఈ పువ్వు నా చేతిలో కన్నా నీ తల్లోనే బాగుంటుంది. చక్రి, రియల్లీ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. రేయ్, ఎందుకురా దాన్ని అలా హర్ట్ చేసావు? హర్ట్ చేస్తేనే వాళ్ళ హార్ట్లు కంట్రోల్లో ఉంటాయరా. చూసావా అతని సీను? ఎంతో మంది అమ్మాయిలు అతను లవ్ చేశారు, కానీ ఒక్క అమ్మాయిని కూడా అతను లవ్ చేయలేదు. ఏంటే, నువ్వు కూడా సైడ్ కొడుతున్నావా? అంత నచ్చేశాడా? అంత హ్యాండ్సమ్ గా ఉంటే ఎవరికైనా నచ్చుతాడు. అయితే నువ్వు కూడా ఫ్లవర్ ఇస్తావా? నేను తనకి ఫ్లవర్ ఇవ్వడం కాదు, అతని నాకు ఫ్లవర్ ఇస్తాడు. చూస్తూ ఉండండి, అదే అసలు తమాషా. హాయ్ రా మావా. హాయ్ మావా. హాయ్ దివ్య. హాయ్ రా మావా. హాయ్. హాయ్. కూర్చోరా. హలో చక్రి, షీ స్వాతి, మన కాలేజ్ లో కొత్తగా చేరింది. హలో, రా ఇలా కూర్చో. అమ్మాయిలు అబ్బాయిల బెంచ్ లో కూర్చోకూడదు చక్రి, మనం ఒకటే. రా ఇక్కడ కూర్చో. వాట్ డు యు మీన్? ఎంతమంది అమ్మాయిలు నీ వెంట పడ్డా నీ మనసు స్పందించలేదు కదా. మగాడివైతే స్పందించాలి కదా. అంటే నువ్వు మగాడివి కాదనేగా. అందుకే చక్రి, రా ఇక్కడ కూర్చో. మనం లేడీసేగా. నేను మగాడినే, అందుకే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నా. ఏంటిది? క్లాస్ రూమ్ అనుకుంటున్నారా? ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఎంతకైనా పందులున్నాయో. డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుకుందాం. భూమి ఆకర్షణ శక్తి గురించా సార్? నా మ్యాగ్నెట్ పవర్, అయస్కాంతపు ఆకర్షణ వికర్షణ గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆ లెసన్ నిక్కర్లు వేసుకున్నప్పుడే విన్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్? ప్యాంట్లు వేసుకున్న తర్వాత గుర్తుందో లేదో తెలుసుకుందామని. మీ అందరికి గుర్తుందనుకుంటాను. నువ్వు చెప్పాబో. సార్, ఆకర్షించేది అమ్మాయిలు సార్, ఆ విషయం అమ్మాయిలను అడగండి. సరే, మీ ఇష్టం. అమ్మాయిల్ని ఆకర్షించే సూత్రం గురించి మీకు చెప్దాం అనుకున్నాను, మిస్ అయిపోతున్నారు. నేను చెప్తాను సార్. సరే చెప్పు బాబు. మ్యాగ్నెట్ లో పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అని ఉంటాయి సార్. అవి రెండు లవ్ చేసుకుంటాయి సార్. ఓహో, భక్తుడికి రాయిలో దేవుడు కనిపించినట్టు రాయి లాంటి మ్యాగ్నెట్ లో నీకు ప్రేమ కనిపించిందా? మా బాబే గొప్ప ప్రేమికుడివే. కూర్చో. సార్, ఓయ్, నీ డౌట్ ఏంటి తల్లి? మ్యాగ్నెట్ లో కూడా నెగిటివ్ పాజిటివ్ ఆకర్షించుకుంటాయి కదా, మరి అలాంటప్పుడు అమ్మాయిలు ఆకర్షిస్తే వికర్షించే అబ్బాయిని ఏమనాలి సార్? జడ పదార్థం. అంటే జడ ఉన్నవాడా సార్? సైలెన్స్. జడ పదార్థం అంటే జడుండేవాడని, ముడి పదార్థం అంటే ముడుండేవాడని కాదమ్మా. స్పందన లేనివాడని అర్థం. ఇంతకీ జడ వెనక పడని ఆ జడ పదార్థం ఎవరి తల్లి? ఆపండి. ఇంతకన్నా అసెంబ్లీ హాల్ బెటర్. ఈ క్లాస్ రేపటికి వాయిదా వేస్తున్నాడు. మీ కర్మ పోండి. ఒరేయ్, అటు చూడరా. ఇన్నాళ్ళు అమ్మాయిలు నిన్ను చూసి ప్రేమ పౌరలాగా ప్యార్ అనేవారు, ఇప్పుడు కాకులాగా అంటున్నారు. అవునరా మామ, ఆ అమ్మాయి నీ పరువు తీస్తుంది. నువ్వు కూడా రివర్స్ లో వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. అబ్బా, లెక్చరర్ నసపెట్టేశాడే. క్లాస్ లో చాలా బోర్ గా ఉంది బాబు. నొప్పిగా ఉంది. నీ ఫిగర్ వచ్చిందిరా. నీ తలనొప్పి తగ్గాలంటే 2 చాయలు తాగవే సరిపోతుంది. చాయ్ చూద్దామా? ఓకే. ఏ చోటు, 7 చాయలు తీసుకురా. నేనేమన్నా ప్రేమించమన్నానా, పెళ్లి చేసుకోమన్నానా? ఒక్క రాత్రి రమ్మన్నాను, చీపో అంటుంది. రేయ్, దీన్ని చూస్తుంటే
రోజు రోజుకి మోజు పెరిగిపోతుందిరా. నిన్న నా బాయ్ ఫ్రెండ్ పర్సన్ తో ఖాళీ చేశాను. Idiot. అరే రే రే సారీ విద్య, ఇది నా మిస్టేక్. నేనే క్లెయిమ్ చేస్తాను. నన్నే కొడతావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఓయ్! ఆగరా, ఎక్కువ పరిగెట్టించావా చంపేస్తాను. రేయ్, ఆగరా. రేయ్, నిలబడు. అంత దూరం నన్ను పరిగెట్టిస్తావా? ఊరంతా తిప్పుతావరా? దొంగ రాస్కెల్. నిన్ను ఇలా కాదురా, ఆగరా. అమ్మో చెప్తాను. గట్టిగా పొడి చేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. చూడండి సార్, అగో అదట్టి మీరు పుట్టి కూడా చూడండి. నువ్వు రా అమ్మా. ఏడు చూస్తున్నావు తల్లి? ఏం జరుగుతుందా అని చూస్తున్నాను. ఆహా, ఏం జరుగుతుందా అని చూస్తున్నావు తప్ప నువ్వేం కోల్పోతున్నావో తెలుసుకోలేకపోతున్నావు. నీ మెడలో మంగళసూత్రం ఏదమ్మా? పోయింది కదే. మీరు ఇచ్చేయండి. ఇస్తా బాబు, మేసాలు బాబు ఇలా రా. నీ జేబులో పర్సు ఉందో లేదో చూసుకో. పోయింది. ఇది కూడా ఇచ్చేయండి బాబు. ఇచ్చేస్తా ఇచ్చేస్తా. బాబు గల్ల షర్టు ఇలా రా బాబు. నీ బ్రాస్లెట్ ఏదమ్మా? పోయింది. ఇది కూడా ఇచ్చేయండి. ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను. ఇవ్వడానికి ఉన్నారు కదా. మీ వస్తువులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే వీళ్ళెవరు? దొంగలన్నమాట. ఎరా, నువ్వేం వీరబ్రహ్మం అనుకుంటున్నావా? కాలజ్ఞానం చెప్పడానికి, లోక జ్ఞానం చెప్పడానికి. గుండెడితే కదా. రెండూ కాదు, మీరు ఆడుతున్న డ్రామా నేను చూశాను. నువ్వు ఆగే బండ. మీరు కొట్టేసినవన్నీ నేను చూశాను. మీరంతా ఒకటే బ్యాచ్ అని నాకు తెలుసు. మర్యాదగా మీరు కొట్టేసిన వస్తువులన్నీ ఇస్తారా ఎవరా? ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. వీళ్ళంతా కలిపి కొడితే మేము కోలుకోవడానికి సంవత్సరం పైన పడుతుంది. తెలుసు కదా. ఇలాగే ఇలాగే ఇచ్చి ఇచ్చి ఇచ్చి. ఇదిగో అమ్మా నీ పుస్తెల తాడు, ఇదిగో గల్ షర్ట్, నీ బ్రాస్లెట్, ఓ మేసాలు, ఇదిగో నీ పర్స్. నువ్వు ఆగ. ఇప్పుడు చెప్పండి వీళ్ళని ఏం చేయాలి? కొట్టేద్దాం కొట్టేద్దాం కొట్టేద్దాం. కానీ అందరూ కలిసి కొడితే ఎవరిని కొడుతున్నారో సరిగ్గా తెలియదు కదా. అందుకని మీ అందరి తరపున నేనే డీటెయిల్డ్ గా కొట్టేస్తాను. చూడండి, మీ మీద రివెంజ్ తో కొట్టట్లేదు, మీలో రియలైజేషన్ కోసం కొడుతున్నాను. మీకు తెలుసు కొన్ని విషయాలు దెబ్బలు తింటేనేగా బాగా గుర్తుంటది కదా. అందుకే కొడుతున్నాను. ఒకటి, రెండు. ఏంటా కొట్టడం? తొందరగా కొట్టండి, ఆఫీస్ టైం అవుతుంది. అలాగంటావా? ఇప్పుడు చూడు. ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు. చూడండి, మళ్ళీ మీరు తప్పు చేసినప్పుడు ఈ దెబ్బలు మీకు అబ్బా అన్నట్టు గుర్తుండాలి. మీలో మార్పు రావాలి. అంచేత మంచి మనుషులా మారడానికి ప్రయత్నం చేయండి. వీలు కాకపోతే నన్ను వచ్చి కలవండి. ఇంతకీ తమరెవరండి? నేను కాలేజీ లెక్చరర్ని. ఏ కాలేజు? అది నీకు అనవసరం. ఏ సెటిల్మెంట్? ప్రాణం. ఎవరిది? జడ్జా? అవును. ఏంటి ప్రాబ్లం? నేను 20 ఏళ్ల క్రితం ఒకటి ల్యాండ్ కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టా. 10 ఏళ్ల క్రితం వాడు ఫారెన్ నుంచి వచ్చాడు. నన్నేమీ చేయలేక కేసు కోర్టులో వేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసు నడుస్తుంది. రేపే జడ్జిమెంట్. తీర్పు డెఫినెట్గా వారికి అనుకూలంగా వస్తుంది. అందుకే నారాయణ, జడ్జిని లేపేయాలి. జడ్జిని లేపేస్తే తీర్పు ఆగిపోతుందా? ఇంకో జడ్జి వచ్చి తీర్పిస్తాడు. వస్తాడు, కానీ ఆ వచ్చే జడ్జి నా మనిషి. నా వైపు తీర్పిస్తాడు. దానికి కత్తెందుకు? డబ్బేసరచ్చుగా. విసిరా. నారాయణ. ఏమిటది? రేపు మీరు గుచ్చేసి
అంటే ప్రేమ